మన బ్రెయిన్ గురించి మన కపాలం గురించి తెలుసుకుందామండి. సో ఇదేంటి కపాలం చేసి భయపెడుతున్నారు, వీడేదో భూత వైద్యుల్లాగా అని అనుకోవద్దు. సో ఇది మనం కొన్ని తెలుసుకోవాల్సిన ముఖ్యమైనవి ఉన్నాయండి. మన బ్రెయిన్ అనేది మన దీంట్లో ఉంటుంది, కపాలంలో. దీంట్లో ఇది చాలా స్ట్రాంగ్ బోన్ అన్నమాట. ఈ బోన్లో దీన్ని ఫ్రాంటల్ బోన్ అంటారు. ఇవన్నీ జాయింట్ అయి ఉన్నాయి చూసారా, ఇది ఫ్రాంటల్ బోన్. ఫ్రాంటల్ అంటే నుదురు అని అర్థం. ఇదంతా ఒకటే బోన్ అనమాట. ఇది ఫ్రాంటల్ బోన్. తర్వాత ఇది పెరైటల్ బోన్. చూసారుగా, పైనుంచి చూస్తే ఇటొకటి పెరైటల్ బోన్. ఇది ముందుది ఫ్రాంటల్ బోన్, వెనకాల ఆక్సిపిటల్ బోన్. డిప్ప అంటారు కదా, వెనకాల డిప్ప మీద ఇట కొడుతుంటారు కదా, ఇది ఆక్సిపిటల్ బోన్. ఈ డిప్ప మీద గట్టి కొడితే ఇక్కడ చిన్న మెదడు ఉంటుంది అనమాట. చిన్న మెదడు చిట్లిపోద్ది అంటుంటారు కదా, ఇక్కడ వెనకాల భాగంలో చిన్న మెదడు ఉంటుంది. ఇదంతా పైనంతా పెద్ద మెదడు అనమాట. తర్వాత ఇది టెంపరల్ బోన్. టెంపుల్ అంటారు. టెంపుల్ అంటే మన టెంపుల్ అని ఇంగ్లీష్లో అంటారు. సో టెంపరల్ బోన్ అంటారు. ఇది ఇక్కడ ఈ పుర్రెలో ఉన్నదంతట్లోకి పల్చగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఉన్న దాంట్లో అన్నిటికన్నా పల్చగా ఈ టెంపుల్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాక్సిడెంట్లో దెబ్బ తగిలింది అనుకోండి గట్టిగా, బ్లడ్ క్లాట్ అయ్యి వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఒక్కోసారి బ్లడ్ క్లాట్ అయ్యి అన్కాన్షియస్ అయిపోతారు. అది సిటీ స్కాన్లో తెలుస్తుంది. ఆ సిటీ స్కాన్ చూసుకుని మనం దానికి ఇమీడియట్గా ఆ బ్లడ్ క్లాట్ని ఎవాక్యుయేట్ చేయకపోతే క్షణాల్లో, ఒక నిమిషాల్లో ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. సో బ్రెయిన్ ఇంజరీ అయ్యి రోడ్డు మీద పడిన వాళ్ళకి, అన్కాన్షియస్ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా సిటీ బ్రెయిన్ చేయాలి. సిటీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ లేదంటే టెన్షనే లేదు. ప్లస్ ఎక్కడ దెబ్బ తగిలింది చూసుకోవాలి. ఇటు సైడ్కి తగిలిందా, ఇటు తగిలిందా అనే దాన్ని బట్టి. యూజువల్గా సైడ్కి తగిలిన వాళ్ళకి ఎక్కువ అలా వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ తగిలిన వాళ్ళకి అంత ఇలా బ్లడ్ క్లాట్స్ అవ్వవు. మరీ సివియర్గా అయితే డ్యామేజ్ జరుగుతుంది, కానీ బ్లడ్ క్లాట్స్ అయ్యి జరగదు. బ్రెయిన్ షేక్ అవటం వల్ల జరుగుతుంది అన్నమాట కొంచెం. తర్వాత ఇలా దీని లోపల ఒక వాటర్ ఉంటుందండి. ఆ వాటర్లో దాన్నే CSF అంటారు. ఆ CSF అనే దాంట్లో ఫ్లూయిడ్లో బ్రెయిన్ తేలి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా చూడండి ఎన్ని బోన్స్ ఇవన్నీ. ఇది బ్రెయిన్కి గుచ్చుకోకుండా, ఇవన్నీ ఎముకలు కదండి, బ్రెయిన్ ఏమో జున్నులాగా మెత్తగా ఉంటుంది. అది మళ్ళీ ఈ ఎముకలు అవి గుచ్చుకోకుండా ఒక వాటర్లో తేలి ఉంటుంది అన్నమాట. సో అట్లా దీంట్లో మనకి ఈ స్ట్రక్చరల్ మెయిన్ బ్రెయిన్, కపాలం గురించి ముఖ్యమైన బోన్స్ తెలుసుకున్నాం కదండి. వీటిలో ఇంకా నెక్స్ట్ బ్రెయిన్కి వచ్చే బ్రెయిన్లో పార్ట్స్, బ్రెయిన్లో ఏ పార్ట్లో ఏ పని జరుగుతుంది, అవి సరిగ్గా పని చేయకపోతే ఏమేం జబ్బులు వస్తాయి అనేది కూడా నెక్స్ట్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.